అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తి మధ్య కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. పెంచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా. ఈ శుక్రవార దినాలలో ప్రభా చాలామంది ఉపవాసం ఉంటున్నారు ప్రభా. వారు ఉపవాసం ఉన్న వారికి ప్రభా ఎందుచేత అయితే ఉంటున్నారు ప్రభా, దానికి ప్రభు ప్రతిఫలము దయచే ప్రభా. ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు ప్రార్థించిన వారిని ప్రతి ఒక్కరికి ప్రతిఫలము దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా మా హృదయాలలో ధ్యానించుకునేటకు సహాయం చేయ ప్రభా. మా హృదయంలో ప్రభా నాటుకునేటకు సహాయం చేయ ప్రభా. నీ వాక్యము ఫలించే వృక్షము వలె ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యము ఫలించే ద్రాక్ష తీగ వలె ప్రభా ఉండుటకు సహాయం చేయ ప్రభా. నీకు స్తోత్రము, నీ వందనాలు ప్రభా. నిలబడింది నేను కానీ ప్రభా, మాట్లాడేది మీరేంటి నాయన ప్రభా. మీరుండి మాట్లాడమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా సఫలతను దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉపవాసం ఉంటున్నారు. ఎందుచేత ఉంటున్నారు ఉపవాసం? ఎలా ఉంటున్నారు? మనుషులకు కనబడే రీతిగా ఉంటున్నారా, లేకపోతే దేవుడికి కనబడే రీతిగా ఉంటున్నాడా? ఎలా ఉంటున్నారు? ఒక్కసారి మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకున్నారా? ఉపవాసం గురించి తెలుసుకోవాలని చాలామందిని, ఎంత తెలుసుకున్నాను కూడా తక్కువే. బైబిల్లో ఉపవాసం అంటే ఆహారం మానేయడం కాదు, దేవుని పైన మనసు పెట్టడం, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం మరియు ప్రార్థన చేయడము. ఉపవాసం అంటే ఏంటి? భోజనం మానేసి ఉండటం కాదు, భోజనం మానేసి కూర్చోవడం కాదు. అలా అయితే పేదవారు చాలామంది ఉన్నారు, తిండి లేని వారు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నట్టే కదా. అలా అయితే భోజనం మానేసి ఉన్నట్టే, కానీ కాదు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఆహారం మానేయటం కాదు, దేవుని పైనే మనసు పెట్టి శరీరాన్ని అదుపులో ఉంచుకొని ప్రార్థన చేయమని అంటున్నాడు. ఉపవాసం అనేది దేవుని మీద మనస్సు ఉంచడానికి సహాయం చేస్తుంది. ఉపవాసం అంటే దేవుని మీద మనసు ఉంచడానికి సహాయం చేస్తుంది. భక్తితో చేసిన ఉపవాసము మనకు మనశ్శాంతిని ఇస్తుంది. ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే మన మనస్సు బలపడుతుంది. పండుగ రోజుల్లో లేదా ప్రత్యేక రోజుల్లో ఉపవాసం ఉండటం కాదు, మనము నిత్యమును కూడా ఉపవాసం ఉండాలి. ప్రతి ఒక్కసారి కూడా ఉపవాసం ఉండాలి. ప్రతి దినమును కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మనకి సఫలతను దయచేస్తాడు. అంటే ఉపవాసం ఉంటేనే ప్రార్థన చేస్తాడా? ఉపవాసం ఉంటేనే దేవుడు కరుణిస్తాడు అని అనుకుంటే, ఉపవాసము అంటే మనము ప్రార్థన చేయాలి దేవునికి కనబడే రీతిగా. ఉపవాసం ఉంటేనే దేవుడు కరుణిస్తాడు అనుకుంటే, ఒక పూట కూడా భోజనం లేని పేదవారు ఎక్కడో ఒక చోట ఉండే ఉన్నారు. కానీ అలా అని ఎప్పుడూ కూడా ఉపవాసము చేయమని దేవుడు అనలేదు. మనం ఏమనుకుంటామంటే, ఉపవాసము చేసినప్పుడు నేను ఉపవాసం ఉన్నాను ఈరోజు అని అంటారు. కానీ అలా కాదు. దేవుణ్ణి ఉపవాసం ఉన్నప్పుడు సాతాను దేవుణ్ణి శోధించింది కదా. ఎలా శోధించింది? ఉపవాసంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని సాతాను ఏమన్నదంటే, పెట్టిన శోధనలు ఏమిటంటే రాళ్లను రొట్టెగా చేసుకుని తినమని చెప్పింది. శరీరాన్ని తనకు మ్రొక్కమని అంటుంది. శరీరాశ చూపించింది. తనకు మ్రొక్కితే భూలోకంలో రాజ్యములన్నిటి మీద అధికారం ఇస్తానని చెప్పింది. నేత్రాశ కూడా కల్పించింది. ఏంటది? చావబోతే కాపాడటానికి దేవదూతలు దిగివస్తారని చెప్పింది. జీవపు డంబం కూడా చెప్పింది. ఏంటది? శోధన సహించేవాడు ధన్యుడు అని అంటున్నాడు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు సాతానే దేవునిని శోధించింది. అలాంటినప్పుడు మనం ఏ పాటి వారము? ఒక్కసారి సాతానే ఎప్పుడు కూడా మన ప్రక్కనే ఉంటుంది. మన ప్రక్కన ఉండి మనము ఏది చేసినా సరే అది తప్పు పట్టి దాని నుంచి తొలగిపోయేలాగా చేస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడు కూడా సాతాను అలా శోధించినప్పుడు మనము ఓడిపోయామని అనుకోకూడదు. నీవు ఓడిపోయిన చోటే దేవుడు ఏమన్నాడు? గెలిపిస్తానంటున్నాడు. నీవు ఓడిపోయిన చోటే దేవుడు నిన్ను గెలిపిస్తానంటున్నాడు. పోగొట్టుకున్న చోటే యేసు నామములో 100 ప్రతిఫలము దయచేస్తానని అంటున్నాడు. అలాగే దేవుడు కూడా ఏమని అంటున్నాడంటే, కొన్నిసార్లు చాలా అక్కడ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి? కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటంటే 3 విధాలుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్న 3 అలవాట్లు ఏంటంటే అవి: ఒకటి ప్రార్థించటము,
వాక్యాన్ని లోతుగా ధ్యానించటము, వ్యక్తిగత ప్రార్థన బలంగా చేయటము, విడుదల సువార్త ప్రకటించటము. అంటే ఇన్ని మంచి అలవాట్లు ఉన్నాయి. లోతుగా ధ్యానించటము, వ్యక్తిగతంగా బలంగా ప్రార్థించటము, విడుదల సువార్త ప్రకటించటము, ఇన్ని ఉన్నప్పుడు మరి మనమే ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి. పరిస్థితులు మార్చగలిగేది ఒక ప్రార్థన మాత్రమే. ప్రార్థనకు మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. కొన్నిసార్లు బాధలో ప్రార్థించడానికి మనకి మాటలు రావు, కానీ ఏ సమయంలో దేవుని కన్నీటి ప్రార్థన చూస్తాడు. మాటలు రాని సమయంలో కూడా దేవుడు నీ కన్నీటిని చూస్తాడు, వాటిని ప్రార్థనగా అంగీకరిస్తాడు. నువ్వు వేదనలో ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రక్కన ఉండి వెన్ను తట్టి వెదరికి నడిపిస్తూ ఉంటాడు. నువ్వు వేదనలో ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా నేను నీ పక్కన ఉన్నానని నమ్ముతావా అని అంటున్నాడు దేవుడు. నమ్మమని అంటున్నాడు. దేవుని వాక్యానికి కేవలము నీ ఇంటి గోడలకు కాదు, గుమ్మానికి కాదు, వాట్సాప్ స్టేటస్లకు మాత్రమే కాదు పరిమితం చేయకోకుండా నీ జీవితానికి ఆహ్వానించుకుంటూ దేవునికి మహిమ తెచ్చమని అంటున్నాడు. దేవునికి మహిమ తెచ్చే విధంగా నీ మనసులో ఉంచుకోమని అంటున్నాడు. అంతేగాని స్టేటస్లోని కానీ గోడల మీద కానీ పెట్టుకోవద్దు అంటున్నాడు. నీకు మహిమ తెచ్చే విధముగా, నీకు ఆశీర్వాదం కలిగే విధముగా దేవునిని స్తుతించమని అంటున్నాడు. వాక్యాన్ని ధ్యానించమని అంటున్నాడు. నువ్వు అలా ధ్యానిస్తున్నావా? మరి ఎప్పుడైనా సరే ఒకసారి ఆలోచించుకున్నావా? నువ్వు ఎలా దేవుని స్తుతిస్తున్నావు, దేవుని ఎలా ఆరాధిస్తున్నావు అని నీవెప్పుడైనా సరే ఆలోచించావా? అంతేగాని దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని నువ్వు బాధపడుచున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఎలాంటి ప్రార్థన కలిగి ఉంటున్నావు, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావు ఒకసారి వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 58:3-7 ఒక్కసారి చదువుదాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యము పెట్టవు అని అందుకు ఉపవాసమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణము కొనవలసిన దినమున అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులను కట్టిన కట్లను విప్పుము, కాడిమాని మేకులను తీయుము, బాధింపబడిన వారిని విడిపించుము, ప్రతి కాడును విరగొట్టుము. నేనేర్పరచుకుని ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనివానికి పెట్టుము, నీ రక్త సంబంధికి నీ ముఖము తిప్పకుము, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకునుము. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిమ్ము. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతిని నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగము కావలియుండును. అంటే ఎలా ఉండమని అంటున్నాడు దేవుడు? ఉపవాసము గోనె పట్ట కట్టుకుని ఎవరికి తెలియకోకుండా ఉన్నాం. మన ఇంటి వారితో పని చేయించవద్దని అంటున్నాడు. నీవు కూడా వ్యాపారం చేయవద్దని అంటున్నాడు. ఆకలి కొని వారికి ఇమ్మని అంటున్నాడు. ఎప్పుడునూ కూడా ఉపవాసం అంటే ఉపవాసం అంటే ఏంటని మనకు ఎవరికి కూడా తెలియదు. ఉపవాసం చేసినప్పుడు రెండో మనిషికి కూడా తెలియకోకుండా ఉండమని అంటున్నాడు. నీ ముఖము వికారంగా ఉంచుకోవద్దని అంటున్నాడు. వ్యాపారం చేయొద్దని అంటున్నాడు. ఉపవాసం ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించమని అంటున్నాడు. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అలాగా రహస్యం ఉంది నీ దేవునికి ప్రార్థించుచున్నావా? ఒక్కసారి ఆలోచించుకో ప్రియ సహోదరులారా. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకుని ఉపవాసం ఉండాలి. మీ ఉపవాసము ప్రతిఫలము దక్కాలని మనందరికీ నీ వాక్యం తోడై ఉండాలని కోరుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకున్నాను.
సర్వ సృష్టికి కారణభూతుడైన దేవా నీకు వందనాలు నాయన ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. భూమి ఆకాశములను సృజించిన దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. నజరేయుడవ దేవా నీకు స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని ప్రభా గత శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మమ్మల్ని కాచినది నీకు వందనములు నాయన ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. వాక్యంలో మీరుండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులను దీవించినాయన, ధనికులనేమి భేదలనేమి దీవించినాయన ప్రభా. మారు మనసు దయచే, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ఆయన వెనవరాలు బడలను దీవించినాయన ప్రభా. యవనస్తులు యవనరాలను దీవించినాయన ప్రభా. బాలికలను దీవించినాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువను కానీ దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. వాహనములు నడుపుచున్న వారి గృహాలకు సురక్షితంగా చేర్చినాయన ప్రభా. ఎవరెవరైతే ప్రభా నేను ప్రభా చేతి పనులు చేర్చినారు, వారి చేతి పనులను దీవించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి నాయన ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన ప్రభా. ఆమేన్.